ఓకే సో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 3. ఎపిసోడ్ నెంబర్ 2 అయితే అదే ఫస్ట్ ఎపిసోడ్ మనకి యాక్చువల్గా, అంటే రియల్గా అది కాదు. ఫస్ట్ ఒకసారి ఒక ఎపిసోడ్ చేసినాం, అందులో అది పీకింది, చచ్చి ఊరుకున్నాం. మళ్ళీ ఇంకో వాళ్ళు అయితే క్రియేట్ చేసిన, అది సెకండ్ ఎపిసోడ్లో క్రియేట్ చేసిన. సో కొత్త వాళ్ళు అయితే ఇది సెకండ్ ఎపిసోడ్, పాత దాని నుంచి అయితే ఇది థర్డ్ ఎపిసోడ్. సో వెల్కమ్. నేనేంది పాత విలేజ్కి వచ్చినా అనుకుంటున్నారా? ఏం లేదు, మీకు నిజం చెప్పాలి, నాకు సీడ్స్ మంచి దొరకట్లేవని ఈ సీడు ఎతికి మరీ ఎక్కించుకున్న గేస్. సరదా టైంపాస్కి ఎక్కించుకున్న గేస్. నాకంత మంచి దొరకట్లేవు గేస్. ఆఫ్లైన్లో చాలా చేసిన, దొరకలే. సో ఇంకా ఇదైతే దొరికింది, ఇదైతే ఆడుతున్నా. అండ్ ఇందులో కొన్ని డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో అయితే తెలిసింది గేస్. అండ్ నేను లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక మొత్తం ఒక అటు ఇటు 1000 బ్లాక్స్ మొత్తం తిరిగిన. అటు సైడ్ అయితే ఒక విలేజర్ అవుట్ పోస్ట్ ఉంది, అండ్ అదేదో కొత్త భయం వచ్చింది కదా గెస్ట్, డార్క్ది ఏదో హారర్లా ఉంటుంది, అది వచ్చింది. దాని పేరు తెలుసారా నీకు? తెలియదా? మీకు తెలిస్తే కామెడీ అండి గెస్ట్. అది ఉంది అక్కడ, చాలా పెద్దగా ఉంది. సో ఇంకా ఈ ఎపిసోడ్లో అయితే నేను ప్లేస్ ఇంకా మంచి దొరకట్లేవు గెస్ట్. ప్లేసెస్ ఆ పాత విలేజ్ దగ్గరనే అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే కింద డైమండ్స్ అయితే ఉన్నాయంట గెస్, నాకైతే తెలిసింది. ఇలా కిందికి వెళ్తే 3 చోట్ల ఉన్నాయి గెస్ లైన్గా. కాకపోతే కిందికి వెళ్తే మధ్యలో ఒక కేవ్ ఉంటుంది, దానికోసం ఓ ఫర్నైన్స్ ఒకటని చెప్పి 2 తీస్తాను. మామూలుగా ఉండదు మనతో. ఇందులో 2 పెట్టాయి, ఇందులో ఒకటి పెట్టి మొత్తం ఎందుకు పెట్టేసిన ఇందులో వెళ్ళిపో. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. వాకే అయిపోయింది. ఇప్పుడు ఓ ఐరన్ ఒక బకెట్ వేసుకొని వెళ్ళిపోవాలి కిందికి. బకెట్ వచ్చేసింది. అండ్ ఒక షీల్డ్, ఎక్కడన్నా ఐరన్ ఉండదు. యా, ఐరన్ ఇక్కడ పెట్టు, షీల్డ్ కోసం ఇట్లా పెట్టు. షీల్డ్ వచ్చింది. సో యుద్ధాన్ని చేసేద్దాం గేస్, చేసేద్దాం యుద్ధం. ఓకే, వాటర్ అయితే తీసుకుందాం. నాకే రిస్క్ చేయాలా అనిపిస్తుంది గేస్, కానీ చేసేద్దాం. డైమండ్స్ కావాలి కాబట్టి. మన దగ్గర డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? బయటికి రావమ్మా నువ్వు. క్రాఫ్టింగ్ టేబుల్కి ధరే. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు గేస్. వేర్ ఈస్ మై క్రాఫ్టింగ్ టేబుల్? టేబుల్ ఏమో గేస్. ఇక్కడైతే పాడుకొని మార్నింగ్ వెళ్దాం. మన బెడ్ ఉంది కదా గేస్. ఇది మేరా బెడ్ హే, ఎవడు రాకండి. పడుకోరా స్వామి, పడుకోరా. పొద్దున్నే యుద్ధానికి వెళ్ళాలి. తీట గైస్, తీట చేయాలా అనుకుంటేనే చేస్తున్నాం. ఒక్కసారి క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ టార్చెస్ ముఖ్యంగా టార్చెస్ ముఖ్యం గైస్. ఒక్క డైమండ్ పికాక్స్ అండ్ మిగతావన్నీ టార్చెస్ గైస్. టార్చెస్ చేసి ఓకే. ఇంకా ఇవన్నీ లోపల కుక్కడే కుక్కేద్దాం. ఓకే నైస్. ఒక చెట్టు కొట్టుదాం గైస్. మనకి ఇప్పుడు లోపలికి వెళ్తే మళ్ళీ టార్చెస్ కోసం అవసరమా? ఇది
ఇంకా చిన్నగా పెరిగింది. వావ్, సూపర్ గైస్. ధైర్యం చేసి ఐరన్ ఆర్మర్ ఉందనుకోండి, ఎట్లానో ఫస్ట్ అయినా చేసేసినాం. ఆ షీల్డ్ కనబడట్లేదు గైస్. వెళ్ళిపోదాం, ఇంకేముంది. సాహసం చెయ్యరా డింబక. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబల్ వెళ్ళిపోదామా? ఒక్క నిమిషం. వి వాంట్ అనదర్ పికాక్స్. చాలు, టార్చెస్ బాగానే కావాలి. ఐరన్ పికాక్స్ ఉండండి వాళ్ళ గేస్. అంటే డైమండ్ పికాక్స్ ఉందనుకోండి, కానీ ఎందుకు. ఆహా, ఓహో, ఆహా, సూపర్ రా. ఓ ఐరన్, ఐరన్ రే. షిట్. ఫాస్ట్. జల్దీ బెట్రా. ఓకే, ఇంకా మళ్ళా వెళ్దాం. అటు సగం ఇటు సగం, ఇటోకాలు వేయట గైస్. ఏదన్నా వస్తే కింద పడకుండా జాగ్రత్త ఉండొచ్చు. అయినో ఓకే, ధైర్యం చేసి స్లోగా దిగేద్దాం. వెయిట్. టార్చెస్ ముఖ్యం బిగులు. మెల్లగా దిగుదాం. ఏం ఆక్సిజన్ కూడా పోతలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక ల్యాండ్ వేసి ఇటు సైడ్ నుండి అటు సైడ్కి ఏరియా వేసుకో. ఏదది? వెయిట్ మినిట్. అదంతా ఓకే, సూపర్. పైనకి వెళ్ళి వాటర్ తీసేయాలి గెస్. మళ్ళీ మనం పైనకి వెళ్ళాలంటే రావట్లేదండి గెస్. లేదా స్లోలీ మెల్లగా. అమ్మ ఎందుకే సింతుంది. అయినా మంచిదే, ఇక్కడ జాంబీస్ ఏం లేవు. మనం వచ్చింది ఇవి 2. సాంబీ గారి సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళిపోవడం ఫాస్ట్గా. ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఇదే అనుకుంటున్నా. ఓ మై గాడ్, డీప్ స్లైడ్. Where is the diamonds, man? లాపిస్ లజూయి లేపేద్దాం. స్టోన్ పికాక్స్తో కూడా వస్తుంది అది, కానీ సరదా.
ఎక్కడ గైస్ ఇది? ఇంకెక్కడరా? ఓ మైండ్ చేసుకుంటా చూడే వచ్చిన పొజిషన్ తప్పైతే దువ్వల తిరుద్ది. ఆ టైరేనా ఈ టైరేనా? వాట్ ఈస్ దిస్? ఏంది ఇలా వెళ్ళి అలా కనెక్ట్ అయింది ఏంది? ఇదేంటి గేసింది? ఇప్పటికి 2 దొరికినాయి. 3 4 5 6 7 నైస్. 1 2 3 4 5 6 7. అబ్బా 2 సైడ్లు 7 ఉన్నాయి అనుకున్నా, ఇటు 8 ఉన్నాయి. సూపర్. అటు 7 ఇటు 8. సూపర్ రా నువ్వు. అరే డైమండ్స్ ఇవి గైస్. ఇంకా మనం చాలా కిందకి వెళ్ళాలి కదా. సారీ మర్చిపోయా. ఎక్కడ గైస్ డైమండ్స్? నాకు అంత గుర్తులేదు గైస్, చూసి చాలా టైం అయిపోయింది. ఇదే మనం ఉన్న లెవెలే, ఎటో ఒక సైడ్ ఉంటుంది. ఏ సైడ్ అది? ఏ సైడా బి సైడా? సి సైడా? ఎవర్రా మీరంతా? ఇట్స్ ఫేకా? పుగ్గిపాల? వేర్ ఈస్ ఇట్ మ్యాన్? ఆహా ఇక్కడ ఉన్నాయి. అనుకున్నా ఎక్కడో ఉండాలి, ఎక్కడో ఉండాలని. సరౌండింగ్స్ మొత్తం క్లియర్ చేద్దాం. ఫస్ట్ కింద క్లియర్ చేద్దాం.
అబ్బా, ఫైనల్లీ 2 స్పాట్లు అయితే కనిపెట్టేశా. ఓకే గైస్, చీటింగ్ అనుకుంటారు కావచ్చు. ఇంకేం చేద్దాం, వాళ్ళు చెప్పేసిళ్ళు, ఇక చూడకుండా ఉండగలమా? ఇక్కడ డైమండ్స్ ఉన్నాయని తెలిసినాక ఎవరైనా పోకుండా ఉంటారా గైస్? మీరైనా అంతే, నేనైనా అంతే. అయినా నేను ఇక్కడికి వచ్చింది డైమండ్స్ కోసం కాదు గైస్. లావా పూల్ కోసం. ఎలాగో ఇడదాకా వచ్చినాం కాబట్టి లేపేద్దాం. మన దగ్గర ఇంకా 3 ఉన్నాయి, ఇవి 8 అయిపోయినాయి. మొత్తం 13 గైస్, 13 ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్దాం. కింద కూడా ఉన్నాయని చెప్పిళ్ళు, కానీ ఏ కింద చెప్పాలి గైస్. ఓహో, రెడ్ స్టోన్. లావా లేదుగా కింద, చచ్చిపోతా. ఓ షిట్, నాకింది తిత్తా. ఓకే గైస్, ఇంకేమన్నా దొరికితే అప్పుడు కలుద్దాం. మచ్చలు ఇలాంటివి వచ్చి డైవర్ట్ చేస్తాయి. డైవర్ట్ అవ్వుకుంటూ మైండ్ చేద్దాం. వావ్, వాట్ ఏ వావ్, దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ గైస్. అసలు ఇక్కడ ఉన్నాయనే తెలియదు నాకు. సూపర్ సూపర్. అబ్బా, 4, 8 కావచ్చు గైస్, 8 అనుకుంటున్నా. నేను వచ్చింది ఒబ్సిడియన్ కోసం, ఇక్కడ ఉన్నది డైమండ్స్. ఒబ్సిడియన్తోనే ఒక ఇది చేసేద్దామని. ఎంచార్ట్మెంట్ టేబుల్ ఉండనివ్వండి గేస్, ఇది ఇక్కడ. ఇప్పుడు 5కి ఎలా పోతాం? మళ్ళా రాంగ్ కదా గేస్, తీసేద్దాం. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా డైమండ్ ఆర్మర్కి వెళ్ళిపోవాలి. అది మనకి ఎంతో బెస్ట్. ఎక్కరా అయ్యా? ఓ షిట్, మై చేతు తిమ్మిరెక్కుడు. నా చేయి తిమ్మిరెక్కేసింది గేస్. 2 నిమిషాలు ఆగండి. ఓకే, ఇంకా ఫైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, పైనకి వెళ్ళిపోదాం గేస్. డీప్ స్లైడ్ ఎందుకు వాడుతున్నావు? అంతూ డీప్ స్లైడ్ వాడకూడదు, బిల్డ్స్ కోసం వాడదాం. వాటర్తో వెళ్ళిపోవచ్చు. సరే, వెళ్ళిపోదాం వాటర్తో. అయ్యో షెట్, జస్ట్ 3 టైమ్స్ క్లిక్ చేయాలి. మనం 3 టైమ్స్ చెప్తున్నాం. అయితే అడిగా ఇంకా పోతే పోనీ అని రిస్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ట్రిప్ స్టోన్ అదిగా తీసుకుందాం గేస్. ట్రిప్ స్టోన్ లావాతో చెలకాటం. వద్దులే, పోరా రే. ఐరన్. ఈసారి బాగా ప్రిపేర్ అయ్యచ్చా. రండ్రా చూసుకుందాం. దిగిపోయిందిరా.
వేర్ ఈస్ ఐరన్ మ్యాన్? ఐరన్ మ్యాన్ కాదు గెస్, ఐరన్ మ్యాన్ అంటే ఐరన్ ఏడు ఉందిరా అని అడిగినట్టు గెస్. ఓహో రాత్రి అయిపోయింది బయట, ఇక మైండ్ చేసి పడుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళేదే లే ఇప్పుడు. గెస్ బిల్డింగ్ అంటే బేస్ ఎలా కట్టాలో కొంచెం ఐడియాస్ ఇస్తారా గెస్? నాకైతే థాట్స్ ఏం రావట్లేదు. సూపర్ రా, నైస్ రా, అస్సం. స్టేర్ కేస్ అయిపోయినాయి గేస్. ఇది రియల్గా అట్లనే ఉన్నాయి స్టేర్ కేస్లా. అన్నగారు నమస్కారం. అన్నగారు గొర్ర కొడతాడండి ఇది. షిట్. ఈ అన్నగారు ఎడుకో వేళ్ళు. ఓ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రాకండి ఫ్రెండ్స్, టాటా ఫ్రెండ్స్. నేనేం ప్రిపేర్ కాలేదు, జస్ట్ జోక్ వేసిన. అది సీరియస్గా తీసుకుంటే ఎట్లా? నెక్స్ట్ టైం అర్థం చేసి బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని కామెంట్ చేయండి. అప్పుడే నెక్స్ట్ టైం అన్న కొంచెం మంచిగా ఆడతా. వేర్ 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 పడుకో. అరే ఎలారా ఇప్పుడు పైకి? ఓకే మర్చిపోయాను, మనం వచ్చిన దారి ఉంది. షిట్, మనకి డైరెక్ట్ అక్కర్లేవు. ఎవడరా మీరు? ఇప్పుడు దేవుని కోరుకునేది ఒకటే, పైన జాంబీస్ గిట్ల లేకపోతే మంచిది, ముఖ్యంగా క్రీపర్. ఓకే దీన్ని ఇలా దీంతో నద్దు కానీ కవర్ చేసేద్దాం. మొత్తానికి చాలా కష్టపడ్డాం, చాలా. అయినా షుగర్ కేన్ అనేది నా దగ్గర ఉండాలి. షుగర్ కేన్, షుగర్ కేన్ आवो, पानी किधरे ఉదరే. నేను కొన్ని పనులు చేస్తా, అవి చేసేలోపు గ్రో అయితే మంచిది అందరికీ. ఓకే మనకి ఎన్ని డ్యామేజ్ దొరికినాయి? 18. ఓపీ, నైస్, సూపర్, ఆసమ్. See this guys, this is వండర్ఫుల్ మిరాకిల్. తెలుసు కదా మైన్క్రాఫ్ట్లో ఏమైనా కొత్త కొత్తవి ఉంటే అన్నీ మనకే కనబడతాయి గ్లిచెస్. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒబ్సిడియన్. ఐ హ్యావ్ అన్ ఐడియా. తీసుకోరా, तुम आओ, तुम भी आओ, तुम भी आओ.
అద్దులే కానీ డైరెక్ట్ కలెక్ట్ చేద్దాం కొంచెం. ఏమన్నా ఇరుక్కుందారా మీకు? దీన్ని క్లియర్ చేస్తా. కావాలంటే క్రికెట్ ఆడుకోండి. క్రికెట్ ఆడేటప్పుడు ముంగట నా ఫోటో వేయడం మర్చిపోకండి రోయ్. వేస్తే గిప్లే వేయండి. డైరెక్ట్ వేస్తే ఫేస్ రివీల్ అయిపోద్ది. వావ్, ఆసమ్, సూపర్. సరిపోతాయిలేండి. తీసుకోండి మీకే. ఇదే మీ క్రికెట్ స్టేడియం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఇది. ఓకే, ఒక చిన్న టెంపరీ ప్లేస్ కావాలి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి. లెట్స్ గో. చాలు. 1 2 3. డర్ట్ అవసరం గైస్? నాకు అర్థం కాదు. డీప్ స్లెట్తో బాగుంటుందిగా. యా, 1 2 3 4 5. ఇప్పుడు 1 2 3 4 5. ఓకే, ఆసమ్. చెత్తగానున్నా. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా కోల్డ్ రన్ పెట్టుకున్నాడా? కోల్డ్ రన్ అయితే ఎవడు పెట్టుకోలే గేస్. షిట్ బాబు, క్రాఫ్టింగ్ టేబుల్. కోల్డ్ రన్ ఎలా చేయాలి? ఆహా, నాకు ఇప్పుడు చిన్న పని పడింది. సగం ఇందులోకి, సగం ఇందులోకి. ఇంకేమన్నాయా? వావ్, 21 డైమండ్స్. ఆసమ్ గైస్, ఆసమ్. చెస్ట్ వేసుకుందాం గైస్. టెంపరీ ఇది, జస్ట్ టెంపరీ అంతే. ఓకే గైస్, ఈ వాటర్ అంతసేపు ఇందులో పెడదాం. లావా 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 వచ్చేసాయి. ఆ కోల్డ్ డ్రింక్ తయారయ్యేలోపు మిగతా పనులు చేసేద్దాం మనం. 5కి ఎలా ఎక్కాలరా ఇప్పుడు?
షిట్. ఒక్కటి పోతే సరిపోద్ది అనుకుంటా. ఓకే, కారుతుందా? ఎస్, ఇక్కడ అయితే కారుతుంది, ఎందుకంటే ఇక్కడ పోసినాం. యా, సూపర్, ఇట్స్ వర్కింగ్ ప్రియా. ఒక 2 చాలు. ఓకే, ఫిల్ అవుతూ ఉంటాయి ఇవి. ఒక స్లీప్ వేసి పొద్దున కలుద్దాం. ఓకే, ఇందులో ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి, ఏం లేవు. ఈ డీప్ స్లేట్ ఎందుకు వచ్చింది? వెళ్ళిపోను. ఓకే, ఇప్పుడు మన పానీ పియే. మన షుగర్ కేన్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేసి ఈ కవ్వల్ని లేపేద్దాం గేస్. హాయ్, బాయ్ బాయ్. యా, వి వాంట్ లెదర్ హెవీలీ. ఏయ్, 4 వచ్చింది గైస్, చంపింది 3. నైస్, డ్రాప్ రేషియో బాగానే ఉంది. అందుకే మూసుకొని ఉండాలి. ఆహా, వీట్ ఎక్కడుందో? ఆగు, వాళ్ళు కొట్టుకుంటారు. ఏయ్, చక్కగా పని చేసుకోండి పా. అసలు అది లావాతో జాగ్రత్తగా ఉండాలి. పని చూడకుండా క్యారెట్లు తింటారా? ఇది ఎంత అయింది? అసలు కాలే, చాలా స్లో ఉంది గేస్. అయినా మన దగ్గర ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇవి 2, అది మొత్తం 10 అవుతాయి. కానీ సరిపోవు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంచాన్మెంట్ టేబుల్కి 2 కావాలి, అంటే 8 అవుతాయి. సరిపోవు గైస్, ఇంకా 4 ఎక్స్ట్రా కావాలి. ఈ ఫుడ్ని ఏం చేద్దాం? ఉండనివ్వండి. ఓకే, ఇప్పుడు వీటిని టేమ్ చేసి, అంటే బ్రీడ్ చేసి మిగతా వాటిని చంపేయాలి. దట్స్ అవర్ ప్లాన్. అంటే పిల్లల ముందు పేరెంట్స్ని చంపకూడదు, బట్ వేరే ఆప్షన్ లేదు. సారా, ఇంకెవరు లేడా? నువ్వు కాదురా, ఫీల్ ఇది. యో మ్యాన్, వేర్ మ్యాన్? లేవు గైస్, కబులు లేవేంది కబులు? సరే, మీరు లోపల తిని కానివ్వండి. ఏయ్, తప్పుకో అంతే. సరే, మీరు కూడా తిని సావండి. మనకి ఇంకా చాలానే లెదర్ కావాలి ఆల్మోస్ట్. అంటే మనం ఎట్లా ఇవాళ ఫుల్ వేయమనుకోండి, హెచ్పీ లేదు ముందు మన దగ్గర. జస్ట్ అలా మీ అక్క నీకోసం ఎదుగుతా అంటే ఈడ ఏం పీక్తాను, ఏం చెప్తాను కోప్పడ్డట్టుంది. లెదర్ ఇవ్వాలి.
సరే గైస్, కొంచెం అట్లా వెళ్ళి వేట చేసి కొన్ని కలెక్ట్ చేసుకొస్తా. ఓ అమ్మకాయ మామూలుగా అంటే మామూలు సంపలే ఒక్కొక్క దాన్ని, మధ్యలో హార్స్ని కూడా చంపిన అనుకో పాప. ఇంకేం చేద్దాం చేసి దొరకట్లేవు చక్కగా. షీప్స్ మాత్రం ఇట్లా 15 ఒకేసారి 5-6 కనబడుతున్నాయి చేసి. దరిద్రం 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 అంతే. 29 వచ్చినాయి, మేబీ సరిపోవచ్చు. అండ్ నా గొడ్డలి రీపోయింది, అందుకే పికెక్స్ని చంపుతాను. ఇది కూడా కొంచెం అటాకే ఉంటుంది గైస్, 5 అటాక్ సరిపోదా గైస్. ఒకసారి షుగర్ క్యాన్ చూసేద్దాం. అండ్ ఇది ఈజ్ ఇట్ ఫుల్ పని చేస్తలేదా గైస్? పని చేయట్లేదు కావచ్చు. షుగర్ క్యాన్ ఏందిరా అయ్యా. కొంచెం మనం అటు సైడ్ ఉన్నాం కదా, అందుకే వీడికి కోపం వచ్చినట్టుంది. పెరగాలి అంత లేదు, డిస్టెన్స్ సరిపోలే గైస్. ఓకే, ఇప్పుడు షుగర్ క్యాన్ కొంచెం షుగర్ క్యాన్ తెచ్చి అయిపోతుంది కదరా. 3 షుగర్ క్యాన్ పెడితే 3 పేపర్లు వస్తుంది, 3 ఒక లెటర్ పెడితే ఒక బుక్ వస్తుంది. ఇప్పుడు మనం అవి చాలు, తర్వాత మిగతా ఆఫ్లైన్లో కలెక్ట్ చేసి పెడతా. ఇప్పుడు జస్ట్ బుక్ షెల్ఫ్ చేస్తా అంతే. అంటే బుక్ షెల్ఫ్ అంటున్నా, ఈ ఎంచాంట్మెంట్ టేబుల్ చేస్తా. డైమండ్స్ ఒక్క డైమండ్ ఒక్కటేనా? ఒక్క డైమండ్ ఏమవుతుంది మొత్తం లేపేద్దాం. బుక్ అండ్ ఇంకా 6 బుక్ చేయాలి. ఇప్పుడు వచ్చింది బుక్, వచ్చింది బుక్. ఇక్కడ ఇవి ఇలాగా సగం బోరా. ఇటొకటి ఇటొకటి. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ గైస్. ఫైనల్లీ ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే చేసిన. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తా. అండ్ అప్పటి వరకు ఈ షుగర్ క్యాన్స్ కలెక్ట్ చేస్తా. కొంచెం చిన్నగా అట్లా ఎక్స్ప్లోర్ చేసి వేరే మంచి ఏరియా ఎతుకుతా గైస్. నాకు ఈ ఏరియా నచ్చలేదు అసలు. మొత్తం ప్లేన్స్ ఉంటే ఎలా ఉంటుంది గైస్, మీరే చెప్పండి. కొంచెం జంగల్ టైప్, సముద్రం పక్కన అలా మంచి ప్లేస్ ఎతికి కొన్ని వేరే చెట్లు అయితే కలెక్ట్ చేస్తా. అంటే ఇప్పుడు కొత్త వచ్చిన చెర్రీ, మ్యాంగ్రూ ఏదో కొత్తది వచ్చిందిగా, స్వాంప్, అవన్నీ కలెక్ట్ చేస్తా. వాటితో కొత్త డిజైన్లు చేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో అన్నీ చేసేద్దాం, అంటే ఏదో ఒకటి ప్లాన్ చేసి చేద్దాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా అదే చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. నేనైతే ఆఫ్లైన్లో చాలా చేస్తా వర్క్. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు చూస్తుండండి. బాయ్.